అందరూ కూడా మస్ట్ బీ వాంటింగ్ టు నో అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఎస్టర్డే. సో మనుబోలు పోలీస్ స్టేషన్ లోని హ్యాపెనింగ్స్. సో బేసికలీ 8th జూలై ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తికి మనకు చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది అక్యూస్ని. 3 అక్యూస్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ప్లీజ్. రియాజ్ ఏడుకొండరు అండ్ ఇంకొక ప్రసాద్. సో వీళ్ళని స్టేషన్కి తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 మోర్ దాన్ 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ CCTV ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 13th ఎర్లీ అవర్స్ కూడా వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్లో వీళ్ళు మాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరికి ఎప్పుడు ఈ అక్యూజ్డ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆర్ CCTV ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మేము బయట చూపించకూడదు పోలీస్ స్టేషన్ ఫుటేజెస్. సో దట్స్ వై వీఆర్ నాట్ షేరింగ్. బట్ ఈ వైన్ షాప్ ఫుటేజ్ అండ్ NS16 ఫుటేజ్ వీ హ్యావ్. సో ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అండ్ ఇట్ వాజ్ డిక్లేర్ హీ వాజ్ బ్రాట్ డెడ్. సో వాట్ ఎవర్ allegation that custodial death అనేది, it is definitely not true because he is not in police station in those last 2 days. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ జరుగుతుంది. రైట్ నౌ యాజ్ వీ స్పీక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ PME కండక్ట్ చేస్తున్నారు ఇన్ గూడూరు హాస్పిటల్. సో యాజ్ కంప్లీట్గా ఫెయిర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆర్ కంప్లైంట్స్ విచ్ ద ఫ్యామిలీ గివ్స్, మేము అవన్నీ పరిగణనలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. విలేజెస్ ఉన్నారండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ విలేజెస్ ఉన్నారు. బాగా హరాస్ చేశారు. అదేవిధంగా పోలీసులకి ప్రమేయం అని చెప్పి ఒకవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కూడా కాసేపు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? సో వీఆర్ డూయింగ్ అన్ ఎంక్వైరీ అండి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో చేస్తాము. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్, హెరాస్మెంటా, అబెట్మెంటా, ఏమైనా సైడా ఏంటా అనేది మనకి PME బేస్డ్ మీద తెలుస్తుంది. సో మేమంతా యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండి. సో మాకు ట్రైనింగ్ నుండి చెప్పడం జరుగుతుంది. వీ వర్క్ యాజ్ ఎ టీమ్, వీ వర్క్ ఇన్ స్క్వాడ్స్. సో ఏదైనా మంచి పని చేస్తే అందరికీ కలిపి వస్తుంది. అండ్ ఏదైనా తప్పు జరిగినా కానీ అందరికీ బ్లేమ్ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ ఇస్ అ యూనిట్, ఇట్స్ ఎ టీమ్. సో ఇందులో ఏంటంటే దేర్ ఆర్ సమ్ నెగ్లిజెన్స్ దట్ విచ్ హెస్ హ్యాపెండ్. కేసులో నెగ్లిజెన్స్ జరిగింది. ఐ వుడ్ నాట్ సే అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. సో దట్ వీఆర్ డూయింగ్. There is a proper disciplinary inquiry which is being conducted. But because ఇదంతా when police station as a unit, they know ఎవరో ఒకళ్ళు చెప్పుంటే మాకు the action would have been కొంచెం ముందు ఉండేది, or on correct lines ఉండేది. సో అందుకని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో మా సీనియర్ ఆఫీసర్స్ ఒపీనియన్ is also that there is a strong message that should go out that the system should not fail. ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబ సభ్యులతో సహా. ఈ కేసులో ఇంకెంత ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇంకెవరి మీద అనుమానాలు? So it is very unfortunate అండి that the A1 has taken this extreme step. But ఇంకా ఎంత ముందుకి అవుతుంది అంటే లైక్ వాట్ ఈస్ కేసు విచారణ ఇంకా జరుగుతుందా? ఇంకెవరైనా ఆబ్వియస్లీ మాకు 3 ముద్దాయిలు ఐడెంటిఫై అయ్యారు. అందులో A1
he expired yesterday, and A2, A3 are already in custody. So there was a preliminary inquiry which was conducted. Based on that report, CI was suspended and disciplinary action is also initiated. So whatever comes out, తర్వాత జరుగుతుంది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.